నమస్కారం. వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్. మహనీయుల త్యాగాల ఫలితంగా మనమంతా స్వేచ్ఛ వాయువులతో ప్రజాస్వామ్య, సర్వసత్తాక, సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, సౌభ్రాతృత్వాన్ని కలిగిన స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్న మనమంతా దేశభక్తిని చాటుదాం. మువ్వన్నెల జెండాకు వందనం సమర్పిద్దాం. సష్య టీవీ ప్రేక్షకులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల మెడికల్ కళాశాలలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. నంద్యాల జిల్లా కోర్టు, జిల్లా ఎన్జిఓ, మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు. నంద్యాల పేరెడ్ మైదానంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. నంద్యాలలోని డిఎస్పీ, ఆర్డీఓ, మున్సిపల్ మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 77వ రిపబ్లిక్ డే వేడుకలు. నంద్యాల ఏపీఎస్ ఆర్టీసీ నందు రక్తదాన శిబిరం. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీశైల పబ్లిక్ స్కూల్ మరియు భారతీ బీఈడి కళాశాలలో 77వ రిపబ్లిక్ డే వేడుకలు. నంద్యాల ఏపీఎస్ ఆర్టీసీ నందు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రిపబ్లిక్ డే రోజున జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజా సుల్తాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం నందు 89 మంది ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డిపో మేనేజర్ మాధవిలత, డిపో యూనియన్ నాయకులు మరియు అన్ని సెక్షన్ల ఇన్ఛార్జీలు, ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది. సందర్భంగా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం రోజున మన ఎస్ఐ గారు, డిఎం గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి నంద్యాల వారి సహకారంతో నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంకు ఎస్ఐ గారు ఎంతో శ్రద్ధతో కార్యక్రమం నిర్వహించారు. దీనికి సుమారుగా ఇప్పటి వరకు గంటల లోపల 50 మంది వరకు రిజిస్టర్ చేయించుకొని అందరికీ బ్లడ్ కార్యక్రమం నిర్వహించారు. ఇంకనూ 50 మంది టార్గెట్గా, మొత్తం 100 మంది టార్గెట్గా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మా డ్రైవర్స్, కండక్టర్స్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఎక్కువగా కొంచెం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి బ్లడ్ అనేది చాలా అవసరం అవుతుంది. దీని గురించి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి అన్ని డిపోల నుంచి కూడా వాలంటీర్స్ని పిలిపించి డ్రైవర్స్, కండక్టర్స్, వేరే స్టాఫ్ అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ఇప్పటిదాకా ఆల్రెడీ 50 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా చాలామంది ఉన్నారు. పబ్లిక్ కూడా మన బస్ స్టాండ్లో అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది పబ్లిక్ కూడా వాలంటీర్గా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. వారందరినీ కూడా నేను ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నాను. సో ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వారికి ఫ్యూచర్లో ఏదైనా అవసరమైనప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. సో మరొకసారి అందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా జడ్జి అమ్మన్నరాజా మరియు సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో ఘనంగా 77వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి అమ్మన్నరాజా జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు,
కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఏపీ ఎన్జిఓ సంఘం నేతల ఆధ్వర్యంలో మరియు జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్లందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మనకి ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలకి అడ్డుపెట్టి మన స్వాతంత్రాన్ని సిద్ధించిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ త్యాగదాలతో మన స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనకి బ్రిటిష్ రాజ్యాంగమే నడుస్తున్నది. బ్రిటిష్ రాజ్యాంగం చాలా రోజులు నడిచింది. అలా కాకుండా మన రాజ్యాంగాన్ని మనమే నిర్మించుకోవాలా, వాళ్ళ చట్టాలు పక్కకి తీసేసేయాలని చెప్పేసి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో, అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసేసి 2 సంవత్సరాల 9 నెలల 27 రోజులు మన అన్ని దేశాల రాజ్యాంగాలని పరిశీలించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసేసి జనవరి 26వ తేదీన మనకు ఆ రోజు నుంచి మన రాజ్యాంగాన్ని, అంటే మన దేశాన్ని మనం నడుపుకోవడానికి మన రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతదేశం ఆగస్టు 15, 1947న యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్వాతంత్రం పొందింది. ఆ సమయంలో భారతదేశానికి శాశ్వత రాజ్యాంగం లేదు. ముసాయిదా కమిటీ నవంబర్ 4, 1947న జాతీయ అసెంబ్లీకి రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదాను సమర్పించింది. జాతీయ అసెంబ్లీ జనవరి 24, 1950న రాజ్యాంగం యొక్క తుది ఆంగ్ల మరియు హిందీ భాష వెర్షన్లను సంతకం చేసింది. భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. జనవరి 26, 1930న జరిగిన పూర్ణ స్వరాజ్ దినోత్సవం వార్షికోత్సవం కావడంతో ఈ తేదీని ఎంపిక చేసినారు. భారత పౌరులకు వారి స్వంత ప్రభుత్వాన్ని ఎంచుకోవడం ద్వారా తమను తాము పాలించుకునే అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ సభలో దర్బార్ హాల్లో భారతదేశపు మొదటి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఇర్విన్ స్టేడియంకి వెళ్లే మార్గంలో నివాస యాత్ర నిర్వహించారు. అక్కడ ఆయన భారతీయ జాతీయ జెండాను ఎగరవేశారు. చారిత్రాత్మక దినోత్సవం నుండి జనవరి 26 భారతదేశం అంతటా ఈ ఉత్సవాలు మరియు దేశభక్తితో జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవం స్వతంత్ర భారతదేశం యొక్క నిజమైన స్ఫూర్తిని సూచిస్తుంది. సైనిక కవాతులు, సైనిక పరికరాల ప్రదర్శన మరియు జాతీయ జెండా ఈ తేదీ ముఖ్య చిహ్నాలు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా యూనియన్ తరఫున జెండా ఆవిష్కరణ చేయడము జరిగింది. ఇక్కడ 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రావడం జరిగింది. అయిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తేవడము దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇక్కడ రిపబ్లిక్ డే అంటే మేము ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ అంటే అందరికి కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలా, అందరు ఈక్వాలిటీ, ఈ సిస్టానికి లోబడే అందరూ చేయాలా. దీనికి అందరి సమానత్వంగా స్వేచ్ఛ అనేది ఉంటుంది. స్వేచ్ఛ ఉన్నా కానీ ఎవరి డ్యూటీలు వాళ్ళు సక్రమంగా ప్రతి వ్యవస్థ కూడా ఈ రాజ్యాంగం. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 77వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నందలాల్ హాజరై జాతీయ జెండాను ఎగురవేసి సందేశాన్ని అందించారు. చిన్నారుల దేశ నాయకుల వేషధారణలు అందరినీ అలరించాయి. ఈరోజు ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు మా విద్యార్థులతో, మా అధ్యాపకేతర బృందంతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎంప్లాయీ అయినటువంటి నందలాల్ని పిలవడం జరిగినది. నందలాల్ గారు వచ్చి జెండాను ఆవిష్కరించారు. అలాగనే మా ఎస్ఆర్వి కేవీ స్కూల్ స్థాపించడం స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ నుంచి అయినా కూడా మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా కోఆపరేషన్ చేస్తూ అంచెలంచెలుగా ముందుకు పోవడానికి దోహదపడుతున్నారు. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గణతంత్ర దినోత్సవం అంటే మనకు 2 వస్తాయి పండుగలు. విద్యార్థి దశలో, మా ఉపాధ్యాయ దశలో కూడా ఈ 2 పండుగలు, ఒకటి జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని, ఇంకొకటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని 2 పెద్ద పండుగలాగా
జరుపుకుంటుంటాము. అలాగనే మా విద్యార్థి దశ నుంచి కూడా ఈ పండుగలు జరుపుకుంటున్నారు. మేము మా స్కూల్ నందు ఇప్పుడు వచ్చిన కరప్షన్ లేకోకుండా, నిజాయితీగా లేకోకుండా మంచి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలి, విద్యను అందించాలి అనే ఉద్దేశంతో మా స్కూల్ను స్థాపించడం జరిగింది. కాబట్టి మా స్కూల్ నందు మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాము. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయినటువంటి పెద్దవాళ్ళను కూడా ఒకసారి స్మరణ చేసుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో నడవాలని మా విద్యార్థులకు తర్ఫీదు తయారు చేస్తున్నాం. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మన స్కూల్ నందు అందరు పిల్లలకు మేము మొదటి నుంచి చెప్పేది డిసిప్లిన్గా ఉండాలా, తర్వాత మంచిగా చదువుకోవాలి. మన ఈరోజు ఇంత గణతంత్ర దినోత్సవం స్వేచ్ఛగా జరుపుకుంటున్నామంటే ఆనాడు మన దేశభక్తి ఉన్న నాయకులు, వీరులు త్యాగఫలమే మనం ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. కనుక అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నంద్యాల మెడికల్ కళాశాలలో ఘనంగా 77వ రిపబ్లిక్ డే వేడుకలను ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ గావించారు. అనంతరం రిపబ్లిక్ డే ప్రత్యేకతను వారు వివరించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. Good morning to all. It's very pleasant good morning. Today, God's gift to us. I wish you all a very happy Republic Day. Today, we proudly celebrate the 77th Republic Day of India. On this day, our Constitution came into force. It gave every Indian the right to live with dignity, the duty to act responsibly, and the freedom to dream of a better future. Republic Day is not only about remembering our past, it is about building our future. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరెడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ సునీల్ శరాన్తో కలిసి పేరెడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ప్లాటూన్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, జిల్లా స్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లాభివృద్ధిపై గణతంత్ర సందేశం అందించారు. ఈ శుభ సందర్భంలో వేదికకు ఇచ్చేసిన గౌరవ జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు, అధికారులు, ఉద్యోగులు, మీడియా మిత్రులు, అలాగే జిల్లాలోని ప్రతి పౌరుడికి నా శుభాభినందనలు. ముఖ్యంగా భవిష్యత్ భారతానికి ఆశా కిరణాలైన చిన్నారి బాలబాలికలకు నా ప్రత్యేక ఆశీస్సులు. మన జాతిపిత మహాత్మా గాంధీజీ నాయకత్వంలో ఎందరో త్యాగదానులు తమ ప్రాణాల్ని అర్పించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. శతాబ్దాల బానిస సంఖ్యలను పెంచిన ఆ అమరవీరులందరికీ ఈ రోజున మనం కృతజ్ఞతాభావంతో నివాళులు అర్పిద్దాం. అలాగే మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛల పునాదులపై నిలిచిన భారత రాజ్యాంగానికి మనందరం శిరస్సు వంచి వందనం చేద్దాం. నంద్యాల జిల్లా స్వాతంత్ర ఉద్యమంలో విశేషమైన చరిత్రను కలిగి ఉంది. ఈ ప్రాంతం రేనాటి సూర్యచంద్రులుగా నిలిచిన మహనీయులను దేశానికి అందించింది. స్వాతంత్ర సమరంలో ప్రాణత్యాగం చేసిన శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని, కఠినమైన కరువు కాలంలో ప్రజలకు అన్నదానంతో ప్రాణాధారమైన శ్రీ బుడ్డా వెంగల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిద్దాం. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. భిన్న కులాలు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ సూత్రాన్ని ఆచరిస్తూ భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఈ సమైక్యతా భావాన్ని యువతలో మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాలు ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యతను స్వీకరించేలా మనమందరం కలిసి వారిని ప్రోత్సహించాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జరుగుతున్న గణతంత్ర వేడుకలు ఈ జాతీయ ఏకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నవనందుల ఆలయాలతో పాటు అనేక మసీదులు, చర్చిలు ఉన్న నంద్యాల జిల్లా మత సామరస్యానికి చిరునామాగా నిలిచింది. అనాదిగా సోదర భావంతో జీవిస్తున్న ఈ ప్రాంతం భౌగోళికంగా సస్యశ్యామలంగా ఉండటమే కాక సాంస్కృతికంగా కూడా గొప్ప వైభవాన్ని కలిగి ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా నంద్యాల జిల్లాని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఈ శుభ సందర్భంలో జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల సమన్వయంతో జిల్లాని అన్ని రంగాల్లో ముందుండేలా తీర్చిదిద్దుదాం. వ్యవసాయం జిల్లా అభివృద్ధికి రైతే వెన్నెముక. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. జిల్లాలో వార్షిక సాధారణ వర్షపాతం 721 మిల్లీమీటర్లు కాగా ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో 858 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదై సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. 2025 రబీ సీజన్లో సాధారణంగా సాగు చేయాల్సిన 1,73,000 హెక్టార్లకు గాను రైతులు ఇప్పటి వరకు 1,76,000 హెక్టార్లో వివిధ పంటలను సాగు చేశారు. ప్రతి రైతు సాగు చేసిన పంటలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం ద్వారా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, పంటల బీమా, పంట నష్ట పరిహారం, పంటల కొనుగోలు, రుణాల మంజూరు వంటి సంక్షేమ పథకాల లబ్ధి రైతులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. పోలీసుల గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. నంద్యాల జిల్లా ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎస్పీ కుటుంబ సమేతంగా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ గణతంత్ర దివస్ ఒకేజన్లో ప్రజలకి అందరికీ గణతంత్ర దివస్ శుభాకాంక్షలు. Especially to all the persons who wear this khaki, from my side and my family's side, wish you all a very happy Republic Day. Thank you. శ్రీశైలం పబ్లిక్ స్కూల్ మరియు భారతీ బీఈడీ కళాశాలలో 77వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మాందరెడ్డి జెండా వందనం చేశారు. నంద్యాలలోని డిఎస్పీ, ఆర్డీఓ, మున్సిపల్ మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. డిఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ మందాచవలి జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజల హక్కులను కాపాడుతూ వారికి మెరుగైన సేవలను పోలీస్ శాఖ అందించాలని కోరారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ విశ్వనాథ్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా మెప్ప అధికారి వెంకటదాస్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ జెండాను ఎగురవేసి నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధి, నిధుల కేటాయింపులు తదితర అంశాలను తెలియజేశారు. అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ జెండాను ఎగురవేసి వందన సమర్పణ గావించారు. ఆయా కార్యాలయాల్లో రిపబ్లిక్ డే దినోత్సవ విశేషతను అధికారులు తెలియజేశారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. మన కాన్స్టిట్యూషన్ మనందరికీ కొన్ని రైట్స్ ఇచ్చింది, అట్లాగే కొన్ని డ్యూటీస్ ఇచ్చింది. సిటిజన్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మనం చాలా కీలక రోల్ ప్లే చేస్తాము. యాజ్ వెల్ యాజ్ మనం కూడా సిటిజన్స్ కాబట్టి మనకున్న రైట్స్ కూడా మనం రైట్స్ అండ్ డ్యూటీస్ గుర్తుపెట్టుకొని
ఆ డ్యూటీస్ని కూడా మంచిగా మనం టువర్డ్స్ అవర్ కంట్రీ చేయాలి. అండ్ పోలీస్ ఆఫీసర్స్గా వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ మనం చేస్తున్న సర్వీస్కి. ఫ్యూచర్లో కూడా మీరందరూ కూడా పబ్లిక్ సర్వీస్లో ఇట్లాగే మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ వెరీ హ్యాపీ రిపబ్లిక్. మనం పరిపాలించుకున్నటువంటి ప్రభుత్వం అనేటువంటి విషయాలను గమనంలో పెట్టుకుంటే కనుక ఎందరో త్యాగదుల ఫలితంతో స్వతంత్రం వచ్చింది. ఆ త్యాగదుల ఫలితంలో వచ్చిన స్వతంత్రాన్ని ఈ స్వేచ్ఛావాయువులను చక్కగా పీల్చుకుంటూ మనం పరిపాలించుకోవడానికి వివిధ దేశాలన్నీ తిరిగి వివిధ రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి భారతదేశానికి ఒక నూతనమైనటువంటి ఒక చక్కటి రాజ్యాంగం కావాలని చెప్పేసి అహర్నిశలు శ్రమించి దాన్ని ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగంలో ఇది అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, జాతి, మత, కుల, వర్గ భేదాలు ఏమీ లేకుండా అందరికీ అన్నీ సమానంగా ఉండాలి, సమానంగా అందాలన్నటువంటి కృతనిశ్చయంతో రాజ్యాంగాన్ని అందిస్తే ఆ రాజ్యాంగాన్ని మనం 1950 జనవరి 26 నాటి నుంచి దాన్ని మనం అమలులోకి తెచ్చుకున్నాం. ఆనాటి నుంచి ఎన్నో విధాల ఈ భారతదేశం అభివృద్ధి ఇదిలోకి వచ్చింది. సో ఆ నేపథ్యంలో ఒక్కసారి మన మున్సిపాలిటీ పరిస్థితి ఏంటి విషయాన్ని గమనించుకుంటే కనుక మనం అందరం కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రకారంగా నియమితులైనటువంటి 3 సెక్టర్స్ ఉంటాయి. ఈ 3 సెక్టర్లో లెజిస్లేచర్ ఒక సెక్టర్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఒక సెక్టర్, తర్వాత జ్యుడిషియరీ ఒక సెక్టర్. యొక్క సంక్షేమం అభివృద్ధి అందించే క్రమంలో లెజిస్లేచర్ వాళ్ళు డెసిషన్స్ ఇస్తారు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అమలు పరుస్తారు. ఆ క్రమంలో మన మున్సిపాలిటీలో కౌన్సిల్ అనేటువంటిది లెజిస్లేచర్, అది వాళ్ళు డెసిషన్స్ ఇస్తారు, వాటిని మనం చక్కగా అమలు పరిచేటువంటి బాధ్యతను భుజాన వేసుకుంటాం. అందులో ఒకసారి గమనిస్తే గత సంవత్సరంలో మనం సాహిత్య ప్రగతిని గమనిస్తే కనుక ఇంజనీరింగ్ విభాగానికి వస్తే కనుక ఎన్నో చక్కటి అంటే ప్రజలకు అవసరమైన రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, వాటర్ సప్లై సంబంధించి కావచ్చు, అలాగే స్ట్రీట్ లైటింగ్, పార్కులు, ప్లే గ్రౌండ్స్ ఇలాంటివన్నీ కూడా అంటే రిపేర్స్ ఉన్న వాటిని రిపేర్ చేయడం కానీ, కొత్తవి ఇవ్వడం కానీ, అలా 15th MC గ్రాంట్ ద్వారా కానీ, జనరల్ ఫండ్ ద్వారా కానీ మనం సుమారుగా ఒక 15 కోట్ల రూపాయల వస్తు అయినాయి. అదేవిధంగా గమనిస్తే కనుక మనం శానిటేషన్ విభాగంలోకి వస్తే కనుక ఈ యొక్క సంవత్సర కాలంలో చక్కటి ప్రదర్శిస్తున్నాం. ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్యాన్ని చక్కగా అందిస్తున్నాం. దానికి నిదర్శనంగానే మొన్న అక్టోబర్లో జరిగినటువంటి స్వచ్ఛత హైసేవ కార్యక్రమంలో జిల్లాలో మన మున్సిపాలిటీకి అవార్డు రావడం కొరకు ప్రజల చేత ప్రజల యొక్క విశ్వాసంతో ఏర్పడిందే ఈ ప్రజాస్వామ్యం. మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నప్పుడు, ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు నిజంగా మూఢనమ్మకాలు, మత విశ్వాసాలతో కొనసాగే ఈ భారతదేశంలో నిజంగా ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందా అని పెద్ద ప్రశ్న వేశారు. నిజంగా వాళ్ళంతా ఆశ్చర్యపోయేటట్టు వెరీ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఈ ప్రజాస్వామ్యం మన భారతదేశం అనేది ప్రజలు ఎంత విశ్వాసంగా నమ్మారు ఈ ప్రజాస్వామ్యం అనేది నిదర్శనమే. ఇప్పుడు కూడా మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. అంత నమ్మకంతో ప్రజలు మన యొక్క ప్రజాస్వామ్యాన్ని, గణతంత్ర రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు. కాబట్టి ఇటువంటి ఇతర దేశాలు కూడా మన వైపే చూస్తున్నటువంటి నిజంగా ప్రజల్లో ఇంత విశ్వాసం ఏర్పడింది ప్రజాస్వామ్యం పట్ల అనేటువంటి నమ్మకాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలు ఇంకా ముందుకు కొనసాగాలని, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రపతి గారు శాంతి చర్చల ద్వారా, శాంతి దూత ద్వారా మనం అన్ని చర్చలు కూడా పరిష్కరించుకొని మంచి జీవన విధానంలో కొనసాగాలని కోరుకుంటున్నారు. మరి అందరికి కూడా నంద్యాల పట్టణం అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఎలా పరిపాలించుకోవాలని ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు మన అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించి మనకు అందించడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనందరం స్వేచ్ఛ స్వతంత్రంతో జీవించగలుగుతున్నాము. అలాంటి రాజ్యాంగం పట్ల విశ్వాసంతో
అలాగే రాబోయే కాలంతో దాన్ని అనుసరించి మనం అందరము తమ తమ బాధ్యతలలో దేశాభివృద్ధికి మరియు మన ప్రాంతాభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే మన మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ఒక్క పనిని ఈరోజు కమిషనర్ గారు వివరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కౌన్సిల్కి సహకరించి నంద్యాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మెడికల్ కళాశాలలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. నంద్యాల జిల్లా కోర్టు, జిల్లా ఎన్జిఓ, మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు. నంద్యాల పేరెడ్ మైదానంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. నంద్యాలలోని డిఎస్పీ, ఆర్డీఓ, మున్సిపల్ మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 77వ రిపబ్లిక్ డే వేడుకలు. నంద్యాల ఏపీఎస్ ఆర్టీసీ నందు రక్తదాన శిబిరం. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీశైలం పబ్లిక్ స్కూల్ మరియు భారతీ బీఈడి కళాశాలలో 77వ రిపబ్లిక్ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.